హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రెడిషనల్ కునాఫా స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ రోస్టెడ్ సన్న సేమియాను 150 గ్రామ్స్ తీసుకున్నాను. రోస్టెడ్ లేకపోయినా నార్మల్ సేమియాతో అయినా చేయొచ్చు. వీలైనంత చిన్న ముక్కలుగా మ్యాష్ చేసి తీసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని సేమియాలోకి వేసి బాగా కలపండి. సేమియా మొత్తానికి బటర్ని బాగా కలిసేటట్టు అప్లై చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ కునాఫాకి మధ్యలో పెట్టే క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1.25 కప్ పాలను పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్ పాలను పోసి 1 పొంగు వచ్చేదాకా పాలను వేడి చేయాలి. మిగిలిన 1/2 కప్ పాలల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఉండలేకుండా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత బాయిల్ చేస్తున్న పాలల్లో వేసి బాగా కలపాలి. కొంచెం దగ్గరకు వచ్చాక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి అంతా బాగా కలిసేలాగా కలపండి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కలిపితే క్రీమీ టెక్చర్ వస్తుంది. అంతే, స్టవ్ ఆపి చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. గిన్నె తీసుకొని 4 స్పూన్స్ షుగరు, టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి షుగర్ అంతా కరిగేలాగా కలపాలి. షుగర్ కరిగితే సరిపోతుంది, పాకం అవసరం లేదు. స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కునాఫా సెట్ చేయడానికి అడుగు ఫ్లాట్గా ఉండే బౌల్ తీసుకోవాలి. బౌల్కి బటర్ అప్లై చేసి కలిపి పెట్టుకున్న సేమియాను హాఫ్ వరకు వేసి చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా చక్కగా అప్లై చేయండి. తయారు చేసుకున్న క్రీమును కూడా వేసి ఎడ్జెస్లకు టచ్ అవ్వకుండా 1/2 ఇంచ్ గ్యాప్ వదలండి. నెక్స్ట్ చీజ్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది, లేకపోయినా పర్లేదు. చీజ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన హాఫ్ సేమియాను కూడా వేసి లేయర్ లాగా సెట్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత కునాఫా బౌల్ పెట్టాలి. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అది రెడీ అయ్యేలోపు ప్లేట్ తీసుకొని బటర్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కునాఫా రెడీ అయిన తర్వాత బటర్ అప్లై చేసిన ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. మరో 7 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటే కునాఫా స్వీట్ రెడీ. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. కునాఫా స్వీటు వేడిగున్నప్పుడే షుగర్ సిరప్ వేసి తింటే క్రీమీగా జ్యూసీగా ఉంటుంది. కునాఫా కానీ షుగర్ సిరప్ కానీ ఏదో ఒకటి వేడిగా ఉండేటట్టు చూసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కునాఫా స్వీట్ రెడీ.